నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నెల 30వ తేదీన విడుదల కానున్న షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోడి ప్రసాద్ విచ్చేసి చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాజేంద్ర ప్రసాద్ ను నేటితరం యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దర్శకుడు పవన్ ప్రభ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపినట్టు తెలిపారు. ఈ చిత్రం కుటుంబ సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని తెలిపారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు హీరో రూపేష్, హీరోయిన్ ఆకాంక్ష మధ్య ప్రేమ సన్నివేశాలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయని తెలిపారు. లేడీస్ స్టైల్ చిత్రంలో తనతో నటించిన అలనాటి హీరోయిన్ అర్చనతో మరోసారి షష్ఠి పూర్తి చిత్రంలో నటించడం ఆనందంగా ఉందన్నారు. తల్లి తండ్రి కొడుకు మధ్య సాగే సన్నివేశాల్ని దర్శకుడు పవన్ ప్రభ చాలా చక్కగా చిత్రీకరించారని పేర్కొన్నారు. ఈ రోజున నేను ఎక్కువసేపు బోర్గొట్టు మీకు వీళ్ళని తొందరగా ఫినిష్ చేస్తాను. షష్ఠి పూర్తి అనే ఒక టైటిల్తో ఒక కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అందరూ యాక్టర్లకి లేని ఏకైక అదృష్టం నా ఒక్కడికే ఉందా, ఇది అందరికీ ఉంటుందా ఏంటి అనంటే వయసుకి తగినట్టుగా వేషాలు. ఏమండి, ఇప్పుడు నేను నిజ జీవితంలో 60 ఏళ్ళు అయినప్పుడు మా పిల్లల నుంచి తప్పించుకున్నాను. ఎవడు షష్ఠి పూర్తి అంటాడో పెళ్లి చేస్తారేమో నాకు అని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాయి. సినిమాలో తప్పల చచ్చినట్టు షష్ఠి పూర్తి నాకే షష్ఠి పూర్తి. ఒక కొడితే పూర్తిగా కొట్టండి, లేకపోతే కొట్టకండి. నాకు ఆ అదృష్టం నటుడిగా నాకు కలగటం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తే, ఈ సినిమా మిగతా విషయాలన్నీ అందరూ చెప్పారు. ఇందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అన్నీ బాగా చెప్పారు. ఈ రోజున రిలీజ్కు ముందు ఒక స్పెషల్ ఫంక్షన్, ట్రైలర్ రిలీజు అనేది మెయిన్. థియేటర్కి వెళ్ళేది ఫస్ట్ అదే. ఆ ట్రైలర్ రిలీజ్ పెట్టుకుందాము అన్నప్పుడు నన్ను అడిగితే నేను అన్నాను, ఫస్ట్ మీ ఇద్దరికే చెప్పాలి, ఫస్ట్ ఈ ఫంక్షను అమరావతిలో పెడదాం అన్నాను.